అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఈ పాయింట్ను పట్టుకుని ఈ కుటుంబం గురించి మనం మాట్లాడబోతున్నాం ఈరోజు. కొర్నేలి కుటుంబం ఎలాంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. ఒకటి, నెంబర్ 1 పాయింట్. 2, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబము. 3, ధర్మ కార్యాలు చేసే కుటుంబము. ఇంకా ముందుకెళ్తే దేవుని దాసులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబము. అంతేకాకుండా దేవునిలోనికి అనేకులను నడిపించిన కుటుంబము. అంతేకాకుండా దేవుని సన్నిధిని ఆ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న కుటుంబము. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని అంశాలు ఉన్నాయి? ఇప్పటికి 6 అంశాలు ఉన్నాయి. కావాలంటే ఇంకొక అంశం కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ కుటుంబము ఎందుకు ఆశీర్వదింపబడింది అంటే, కొర్నేలి అంటే ముందు ఎవరో మీరు తెలుసుకోవాలి. అసలు ఈ కుటుంబం ఎంత ఆశీర్వాదకరమైన కుటుంబమో మీకు తెలియాలంటే ముందు కొర్నేలి జీవితం ఏంటో మీకు తెలియాలి. ఈ కుటుంబం ఎందుకు ఆశీర్వదింపబడింది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొర్నేలి అంటే ఎవరంటే, ఒక రోమన్ గవర్నమెంట్లో ఒక శతాధిపతిగా అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రోమన్ గవర్నమెంట్లో మిలిటరీ ఆర్మీలో సైనికులకు, ఒక 100 మంది సైనికులకు ఇతడు బాసు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి అని అర్థం. అంటే 100 మంది మీద ఇతను బాస్ అంటే చాలా పెద్ద పవర్. అంటే 100 మంది సామాన్యుల మీద అధికారి కాదు ఇతను. 100 మంది ఉద్యోగుల మీద, ఇప్పుడు ఉదాహరణకి క్లర్క్స్ ఉంటారు, లేకపోతే మామూలు సామాన్య ఉద్యోగులు ఉంటారు, వాళ్ళందరి మీద ఒక బాస్ ఉంటాడు. అలాంటి బాసులందరి మీద ఇంకొక బాస్ ఉంటాడు. ఆ అందరి బాసుల మీద ఇంకొక బాస్ ఉంటాడు. సామాన్య ప్రజలు 100 మందికి మీద ఒక బాస్ ఉండడం వేరు, బాసులకి బాసుగా ఉండడం వేరు. ఇతడు 100 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్నాడు. అంటే ఇతడు చాలా పెద్ద పోస్టు, చాలా పెద్ద అధికారము కలిగినటువంటి పోస్టు. అంతేకాకుండా చాలా పవర్ ఉన్న పోస్టు. అలాగే మంచి శాలరీ వస్తుంది, మంచి జీతం కూడా వస్తుంది అతనికి. ఎందుకంటే పెద్ద పోస్టు కాబట్టి అధికారం ఉంటుంది, శాలరీ ఉంటుంది, పవర్ ఉంది కాబట్టి అతని కింద 100 మంది సైనికులు ఉన్నారు కాబట్టి అతను ఏం చేయాలంటే చేయగలడు. అతనికి ఏ కొదువ లేదు. తన కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. తన కుటుంబం ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారు, అధికారంతో ఉన్నారు, డబ్బుతో ఉన్నారు, పరపతితో ఉన్నారు, పరువుతోనూ మంచి ఇన్ఫ్లుయెన్స్తోనూ జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాడికి దేవుడు అవసరం అంటారా? అసలు చెప్పండి. అన్నీ ఉంటే మనం దేవుణ్ణి మనము పట్టుకుంటాం అసలు? చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏమీ లేనంచేపు మందిరానికి వచ్చి, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలంటారు. ప్రభువా నాకు ఏదో పని చూపించు అంటారు. పోనీలే, దేవుడు కనికరించి రోజు నా దగ్గరికి వచ్చి బిడ్డ మొర్ర పెడుతుంది కదా అని చెప్పి ఏదో ఉద్యోగమో, లేకపోతే ఏదో వ్యాపారమో, లేకపోతే ఏదో పనో ఇస్తే తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసా? ఏమ్మా మొన్న ఆదివారం గుడికి రాలేదే అని అడిగితే, ఎక్కడండి పాస్టర్ గారు, నాకు ఎక్కడ ఖాళీ ఉంది, నేను ఇది ఒక క్షణం వదిలిపెట్టి వచ్చానంటే ఇక్కడ నాకు అవ్వట్లేదండి, ఇది చాలా ఇబ్బంది అయిపోతుందండి అని మీరు చెప్తున్నారు. అంటే అరే ఈవిడికి లేకపోతే ఇతనికి నేను ఈ పనిచి తప్పు చేశాను రా అనుకుంటాడు దేవుడు. అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనకి లేదు అన్నప్పుడు ఎంతగా మర్రపెట్టి దేవుడి దగ్గర పొందుకుంటామో, వచ్చిన తర్వాత కూడా దేవునికి అంతకంటే ఎక్కువగా కృతజ్ఞత కలిగి దేవుడి దగ్గర జీవించాలి. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఇచ్చేస్తాడు. ఈ శతాధిపతి ఒక అన్యుడు. అతడు యూదుడు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాదు. అతనుకున్న కుటుంబ నేపథ్యం బట్టి, అతనుకున్న ఉద్యోగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అతను ఒక రోమీయుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. రోమీలు విగ్రహారాధకులు.
అలాంటి రోమి ఇల్లులో ఇతడు చాలా భక్తిపరుడు. ఎలాంటి భక్తిపరుడు అంటే చాలా ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇతని కుటుంబం ఎలాంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతడు అంత పెద్ద ఉద్యోగి అయ్యుండి కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా, ఏమాత్రం కూడా దేవుని యందు గీర లేకుండా. ఎందుకంటే నేను ఒకసారి విన్నాను, అంటే ఇంత పెద్ద ఉద్యోగి కూడా దేవుని దగ్గరికి వచ్చి అలా కింద కూర్చొని వింటాడా అంటే వింటారు. నేను మొన్న ఒకసారి ఏదో ఒక దైవజనులు చెప్తుంటే విన్నా. నేను మీ దగ్గర కూడా చెప్పాను సంవత్సరం కిందట ఎప్పుడో కానీ. ఏదో ఒక మీటింగ్లో మీటింగ్స్ అయిపోయినాయి, భోజనాలు పెడుతున్నారంట. భోజనాలు పెట్టిన తర్వాత భోజనాలు అన్నీ తినేసిన తర్వాత ఆ కంచాలు అక్కడ ఆకులు ఉంటాయి కదా, తిన్న ఎంగిలాకులు, ఆ ఎంగిలాకులు ఒక అతను వచ్చి టక 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 మంట తీసేసి బకెట్లో వేసుకుని ఆ బకెట్ తల మీద భుజం మీద పెట్టుకుని మోసేసి పట్టుకుపోతున్నాడంట. మొత్తం అన్నీ అతనే చేసేస్తున్నాడంట. అతనే చేసేస్తుంటే ఓ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు అడిగారంట, ఎవరండి అతను ఎంగిలాకులన్నీ అంత ఇంట్రెస్ట్గా తీసేస్తున్నారు ఏంటని చెప్పి అడిగితే, అతను ఎవరో కాదండి, కలెక్టర్ గారండి. అతను ఈ జిల్లాకి కలెక్టర్ గారండి, మా చర్చిలో ఒక మెంబర్ అండి. అతను దేవుడు ఆ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి దేవుడి కృతజ్ఞత కలిగి ఏమాత్రం కూడా గర్వం ఉండదండి దేవుడి పట్ల. అతను అంత పెద్ద బాస్ అండి అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు అందరూ కూడా. నీకు నాకు ఎంత ఉంటుందంటే, నేనేంటి ఆకులు ఎత్తడం ఏంటి, అది తిన్న ఆకు నేనెత్తడం ఏంటి, అది తిన్న గ్లాసు నేను పాడేయడం ఏంటి, ఆడు తిన్న గ్లాసు నేనెత్తడం ఏంటి. మన వాళ్ళు ఎంత ఎలాగుంటుందంటే, పాంప్లెంట్లా చర్చికి వెళ్ళి రండ్రా బాబు అని ఇమ్మన్నా కానీ మన వాళ్ళకి ఇక్కడ నామోసిగా ఫీల్ అయిపోతారు. వీళ్ళకి ఎలా వస్తాయి ఆశీర్వాదాలు నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఆకు ఎత్తింది ఎవరో తిన్న, ఫలానా సుబ్బలక్ష్మి గారు తిన్న ఆకుని ఫలానా దుర్గమ్మ గారు ఎత్తట్లేదు. ఇక్కడ ఆ పని ఎవరిది? సుబ్బలక్ష్మి గారి కోసం దుర్గమ్మ చేయట్లేదు, లేదా దుర్గమ్మ కోసం సుబ్బలక్ష్మి గారు చేయట్లేదు. దేవుడి కోసం దుర్గమ్మ చేస్తుంది, లేదా దేవుడి కోసం సుబ్బలక్ష్మి గారు చేస్తుంది. ఆవిడ తిన్న ఆకు నేనెత్తడం ఏంటి? ఆవిడ తిన్నదని నువ్వు చూడకూడదు, అది దేవుని పనిని నువ్వు చూడాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని నువ్వు చేసినప్పుడు నువ్వు ఈ మనసులో గర్వంగానో అహంకారంగానో చిరాకుతోనో ఈ ఇసుక్కుంటా తసుక్కుంటా నేను కాబట్టి చేస్తున్నాను అన్నట్టుగా మీరు చేశారంటే దానివల్ల మీకు ఏ ఉపయోగము లేదు. మీరు చేసిన పని ఇంకొకరు చూడకూడదు. అర్థమవుతుందా? మీకు 2 విషయాలు చెప్తున్నాను, ఆలోచించండి. మీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే దేవుడికి ఇచ్చినటువంటి కానుక ఎవరికి కనపడకూడదు, ఎవరికి తెలియకూడదు. అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన రహస్యం అందే దేవుడికి చెయ్యాలి. అంతే తప్పించి, అంటే సచ్చులు కాబట్టి మనం పైకి చేస్తాం, నీ వ్యక్తిగత ప్రార్థన దేవుడికే తెలియాలి. అర్థమవుతుందా? దేవుడు కూడా చెప్తున్నాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి, నువ్వు తలంటి స్నానం చేసుకుని తలుపు వేసుకుని రహస్యం ముందున్న నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి. అంటే నువ్వు చేసే దాన ధర్మాలు కానీ, నువ్వు చేసే కానుకలు కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ 10 మందికి తెలియకూడదు. ఒక సంఘంలో ఫ్యాన్లు లేవని చెప్పి పాస్టర్ గారు ప్రకటించారండి, ఎవరన్నా ఫ్యాన్లు ఇచ్చేవాళ్ళు ఉంటే లేకండని. ఒక ఆవిడ లేచిందంట, పైకి లేచి, అయ్యగారు నేను ఫ్యాన్లు ఇస్తానండి అన్నదంట. ఓకే, వెరీ గుడ్ తల్లి, నువ్వు పట్టురా ఫ్యాన్లు అన్నాడంట. 6 ఫ్యాన్లు కొనుక్కొచ్చిందంట. 6 ఫ్యాన్లు కొనుక్కొచ్చి 6 మూళ్ళు 18 రెక్కలు ఉంటాయి. 18 రెక్కల మీద ఫలానా పేరు, ఆవిడ పేరు ఏదైతే ఆ పేరు 18 రెక్కల మీద పేర్లు రాసేసిందంట. 18 రెక్కల మీద పేర్లు రాసి, ఒక్క రెక్క మీద కాదు రాస్తా, ఫ్యాన్కి ఒక రెక్క మీద కాదు రాస్తా, 18 రెక్కల మీద రాసేసింది ఫ్యాన్లో. బిగించేసిన తర్వాత వచ్చి అంటుంది, అయ్యగారు రేపు ఆదివారం మాత్రం ఫ్యాన్లు వేయొద్దండి మీరు. ఏమ్మా అన్నాడు. ఆ ఫ్యాన్లు మీరు వేసారంటే పేర్లు కనపడవు ఎవరికైనా, అందరూ వచ్చి నా పేర్లు చూడాలి. అంతే కాబట్టి రేపు ఆదివారం ఫ్యాన్లు తిప్పకండి, ఆ కాడి నుంచి మీరు తిప్పుకోండి, ఎన్ని రోజులు తిప్పుకున్నాను. ఇంకా పాస్టర్ గారికి పీక్ స్టేజ్కి వచ్చేసింది. ఓకే, ఈవిడితో మనం గొడవ పెట్టుకోకూడదు అనుకుని చివరి వరకు ఆ రోజు వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయే వరకు ఫ్యాన్లు వేయలేదు ఈయన. అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు నాగమని, ఒరే మొత్తం ఫ్యాన్లను నిప్పారా అన్నాడు. ఇప్పేసాడు. మొత్తం నీకు సంచులు వాడారన్న, మూట కట్టారా, ఆటోలో వాడారా, ఆవిడ దగ్గర పంపారు వెళ్ళి అన్నాడు. పంపేశాడు. ఆవిడకి ఫోన్ చేశాడు, అమ్మా నీ ఫ్యాన్లు వద్దు, నువ్వు వద్దు, గెట్ అవుట్, మళ్ళీ ఇక్కడ రాకన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేమండి మాస్టర్ గారు ఏంటి నేనంటే అదే అని అన్నదంట. నీ ఫ్యాన్ల మీద ఎవరి పేర్లు ఉన్నాయి అన్నదంట. నా పేరే ఉందన్నారు. అప్పుడు నీ అవుతాయి అన్నాడంట.
నీ పేరు ఉంది కాబట్టి నీదే తీసేసుకో. దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుడి పేరు ఉండాలి కానీ నీ పేరు ఉండకూడదు. దేవుడికి ఇచ్చేసిన తర్వాత నువ్వు ఫ్యాన్లు ఇచ్చేంత వరకే నీకు హక్కు, కానీ వన్స్ ఒక్కసారి మందిరంలోకి నీ ఫ్యాన్ తెచ్చిన తర్వాత నీకు హక్కు లేదు దాని మీద. నీది కాదు, అది దేవుడిది. అది దేవుడి పేరు ఉండాలి. దేవుడి పేరు లేదు, నీ పేరు రాసుకున్నా కాబట్టి నీ పట్టిపోనంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ధర్మ కార్యాలు అలా ఉంటాయి. మనము కొంచెం బాగుంటే మనం దేవుని మర్చిపోతాం, మన యొక్క స్వభావాన్ని మర్చిపోతాం. కానీ ఇక్కడ కొర్నేలు కుటుంబం అలా లేదు. కొర్నేలి అంత పెద్ద బాస్ అయినప్పటికీ, అంత ధనవంతుడైనప్పటికీ, అంత పవరు అధికారం ఉన్నప్పటికీ కూడా ఎలా చేస్తున్నాడంటే 3 అంశాలు చూడండి అక్కడ. అతడు కైసరేలో నివాసం ఉంటున్నాడు, అతడు ఆర్మీలో పనిచేస్తున్నాడు బాస్గా, అతడు భక్తిపరుడు. ఎలాంటి వాడంటమ్మా? అంత పెద్ద బాస్ అయింది కూడా భక్తిపరుడు అంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు దాన ధర్మాలు చేయవాడు. ఒక రోజున ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది అతని జీవితంలో. ఏమిటి అద్భుతం అంటే, మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతను. అంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటేనే అర్థం చేసుకోండి అతడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడో, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఒకరోజు మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని దగ్గర నుంచి పంపబడిన దూత వచ్చి కొర్నేలి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. ఏంటి ప్రభువా అని అడిగాడు. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి చేరినవి. ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏమిటా పాయింట్ అంటే, ఇతడు అన్యుడు. అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్ముకోలేదు, యూదుడు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాదు, అన్యుడు అయ్యుండి దేవుని యందు మహాభక్తి, ప్రజల యందు దాన ధర్మాలు చేయవాడే అన్నాడు. అయితే ఇతని ప్రార్థనలు, ఇతని ధర్మ కార్యాలు ఎక్కడ చేరినాయి? దేవుని దగ్గర చేరినాయి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని పాయింట్ ఏంటంటే, ఇతడు మాత్రం పరలోకానికి వెళ్ళడు. అర్థమైందా మీకు? ఇతడు ప్రార్థనలు వెళ్ళింది దేవుడి దగ్గరికి, ఇతడు ధర్మకార్యాలు వెళ్ళి దేవుడి దగ్గరికి. డైరెక్ట్గా దూత కిందకు వచ్చేసాడు దేవుడి దగ్గర నుంచి. ఎందుకు ఇతడు పరలోకం వెళ్ళడు? ఎస్, ప్రార్థన ఉంది, ధర్మకార్యాలు ఉన్నాయి, అవి ఎంత గొప్పవంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అంత గొప్పవి. కానీ ఇతడు పరలోకం వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే ఇతనికి రక్షణ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడంటే, అయ్యో నా కుమారుడు ఇంత మంచివాడు, ఇంత ప్రార్థనాపరుడు, ఈ కుటుంబం ఇంత ప్రార్థనాపరుడు కుటుంబము, ఇంత ఆతిథ్యం ఇచ్చే కుటుంబము, ఇంత దానాల ధర్మాలు చేసే కుటుంబము, నా పట్ల ఇంత భయభక్తులు కలిగిన కుటుంబము, నా పట్ల ఇంత ఆసక్తి కలిగిన కుటుంబము, ఇంత ఆశీర్వాదకరమైన కుటుంబము నశించిపోతుంది, ఆత్మలు నశించిపోతాయి, పరలోకానికి రావు. కాబట్టి నేను వెంటనే వీళ్ళని పరలోకానికి వచ్చే ఏర్పాట్లు చెయ్యాలి అని దేవుడు అనుకుని వెంటనే దేవదూతన కిందకి పంపించి అంటున్నాడు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని దగ్గర చేరినయి. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, యొప్పే అనే ప్రాంతంలో ఒక సీమోను అనే చర్మకారుడు ఉన్నాడు, ఆ ఇంట్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ దైవజనుడు ఉన్నాడు. నీవు ఆ దైవజనుని నీ యొద్దకు పిలిపించుకుని అతను నువ్వేం చేయాలో చెప్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అతనికి డబ్బు ఉంది, ధనం ఉంది, హోదా ఉంది, స్టేటస్ ఉంది, పలుకుబడి ఉంది, ప్రతి విధమైనటువంటి అధికారం ఉంది, ఆశీర్వాదింపబడిన కుటుంబం ఉంది. కానీ అతనికి రక్షణ కొరకు లేదు. ఆ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు మంచి ప్రార్థనాపరుడువైనా, మంచి ప్రార్థనాపరురాలువైనా, మంచి భక్తిపరుడువైనా, మంచి భక్తి నువ్వు చేస్తున్నా, మంచి దాన ధర్మాలు నువ్వు చేస్తున్నా, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నా, దేవుని పరిచర్య బహుగా చేస్తున్నా, ఎంత చేస్తున్నా కానీ నువ్వు కానీ రక్షణ లేకపోతే, నీకు రక్షణ నువ్వు తీసుకోకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నీ మంచి కార్యాలు దేవుడి దగ్గరికి వెళ్తాయి, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది, కానీ నువ్వు
రెండో దేవుడు రాకల్లో కానీ లేకపోతే ఇహలోకంలో నీ జీవితం ముగించిన తర్వాత కానీ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుని యందు రక్షింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తములో నువ్వు కడగబడాలి. యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, రక్షణ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలితో దేవుడు ఆ మాట చెప్పడానికే పేతుర్ని నువ్వు పిలిపించుకోమని చెప్తున్నాడు కొర్నేలికి. వెంటనే ఈ దర్శనము పూర్తయిపోయిన తర్వాత కొర్నేలి లేచి తన దగ్గర నమ్మకంగా పనిచేసే పని మనిషిని, ఆ సైనికుల్ని పంపించాడు. యొప్పేకి పంపించి ఒక చర్మకారుని ఇంటికి వెళ్ళి పేతురుతో మాట్లాడి పేతురుని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు పేతురు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే ఈ సమయంలో ఈ కొర్నేలి ఏం చేశాడంటే తన బంధువులని, తన ఇరుగు పొరుగు వారిని, తన ముఖ్యమైన స్నేహితులని, తన దగ్గర పనిచేసే కొంతమంది పని వాళ్ళను అందరిని తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర సమూహముగా అన్య జనాంగాన్ని అందరూ తీసుకొచ్చి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం? పేతురు గారు వస్తున్నాడు, ఒక దైవజనుడు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. అతని దగ్గర పనిచేసే సైనికుడు కూడా దేవుడు భక్తిపరుడు ఉన్నాడంట. ఒక అతన్ని పంపించాడు అక్కడికి. ఈ మిగతా సైనికుడు నమ్మకమైన పనివాడు. అంటే కొర్నేలి భక్తిపరుడు కాకుండా అతను బట్టి అతని కింద పనిచేసే వాళ్ళు కూడా ఏమైపోతున్నారు? భక్తిపరులుగా మారిపోతా ఉన్నారు. ఇప్పుడు ఎస్తేరు ఉందండి. ఎస్తేరు తన భర్త ఆ దేశానికి రాజు అయినటువంటి అర్థ అశస్త సమ్ముఖానికి వెళ్ళాలి అంటే ఆమెకు అపాయింట్మెంట్ లేదు. నెల రోజులైంది ఆ మహారాణిని ఆ రాజుగారు పిలిపించుకొని, మళ్ళా పిలవలేదు. పిలవకుండా ఆమె అతని దగ్గరికి వెళితే శిరస్సు ఖండిస్తారు. అది వాళ్ళ రూల్స్ అవి. కానీ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ ఒక శాసనము ద్వారా చనిపోబోతూ ఉన్నారు. అది తప్పించబడాలంటే ఎస్తేరు రాజు సమ్ముఖానికి వెళ్ళాలి. ఎస్తేరు రాజు సమ్ముఖానికి వెళ్ళాలంటే మరణ శాసనం అనే అక్కడ ఆజ్ఞ ఉంది, ఈవిడ వెళ్ళకూడదు. అప్పుడు ఆమె అన్న మాట ఏంటి తెలుసా? ఏదోటి అవుద్ది, ముందు ఉపవాస ప్రార్థనలు సాటించండి. ఈ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఉపవాసాలు ఉండండి. ఇక్కడ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుని, దీనికోసమే ఇదంతా చెప్పుకొచ్చాను. మీరు వినాలి, వినకపోతే మాత్రం మీకు ఆశీర్వాదాలు రావు. ఓకే, వినండి. ఇక్కడ ఎస్తేరు అంటది, మీరందరూ ఉపవాసాలు ఉండండి, నేనును నా పని కత్తెలను ఉపవాసాలు ఉంటాం అంటది. ఇప్పుడు అర్థం చేసుకోండి, షూషాను కోటలో పనికెత్తెలు యూదులుంటారా? షూషాను కోటలో చెలికత్తెలు ఇశ్రాయేలీలు ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరంటే ఆ దేశానికి బానిసగా వెళ్ళింది ఎస్తేరు. అది ఇశ్రాయేల్ ప్రజలు ఉండే దేశము కాదు, యూదులు ఉండే దేశము కాదు. వీళ్ళందరూ అక్కడికి బానిసలుగా వెళ్ళారు, అంతే, యూదులు అక్కడికి. కానీ ఈ ఎస్తేరు ఉన్న చోట ఉన్న చెలికత్తెలు యూదులను కానీ ఇశ్రాయేల్ ప్రజలను కానీ దేవుడు నమ్మిన వారిని కానీ అక్కడ రాయబడలేదు. కానీ ఈమె చెప్పిన మాట ఏంటి? నేను నా పనికెత్తెలు ఉపవాసం ఉంటాము అంటే ఈవిడితో పాటుగా ఆమె పనికెత్తెలు కూడా ఏం చేస్తున్నారండి? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారన్నమాట. వాళ్ళు కూడా ఈమెను బట్టి వాళ్ళు కూడా ఎలా మారిపోయారండి? ఆమెను బట్టి వీళ్ళు కూడా ఎలా మారిపోయారు? భక్తి పరులుగా మారిపోయారు. అలాగే కొర్నేలును బట్టి కొర్నేలు కింద పనిచేసే పని వాళ్ళు ఎలా మారిపోయారండి? భక్తి పరులుగా మారిపోయారు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం కానీ, నిన్ను బట్టి నీ విరుగుపొరు కానీ ఎవరన్నా మారుతున్నారా? నీ జీవితము ఎదుటి వాళ్ళకి మాదిరికరగా ఉంటుందా? లేకపోతే నిన్నే అసహించుకునేలా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నిన్నే అసహించుకునేలా నువ్వు ప్రవర్తిస్తుంటే నీ దేవుడి దగ్గరికి వాళ్ళు ఎలాగ వస్తారు? నువ్వే వాళ్ళ కంటికి మంచి ముళ్ళ కంపలా కనపడుతున్నావు. నువ్వు నీ నోరిప్పితే రాక్షసుల మీద పడిపోతావు, నీ నోరిప్పితే చుట్టుపక్కల మీద పడిపోతూ ఉంటావు.
ఒరే దాని నోట్లో నోరు ఎట్టకండ్రా బాబు అంటారు. అప్పుడు నీవు నమ్ముకున్న నీ దేవుడి వెనకాల ఎలా వస్తారు? నేను ఉదాహరణ చెప్తున్నాను, ఇది మీరు అలాంటి నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా మీకు? మీరు రాక్షసులను నేను చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తున్నా మీకు అర్థమవుద్దని. ఇప్పుడు నేను రాక్షసుని అయినప్పుడు నేను నమ్ముకోమని చెప్తే నా వెనకాల ఎవరు వచ్చి నమ్ముకుంటారు చెప్పండి? యేసు ప్రభుని. నేను మంచి జీవితాన్ని జీవిస్తేనే, నా సాక్ష్యం మంచిగా ఉంటేనే నన్ను చూసి నేను చెప్పే దేవుడి దగ్గరికి వస్తారు. నువ్వు బాగుంటేనే, అనగా బాగుంటామంటే పట్టు చీర కట్టుకుని, లేకపోతే హుందాగా పెద్ద ఒట్టిస్తరాలాగా ఉంటే కాదు, నీ సాక్ష్యం బాగుంటే. అర్థమవుతుందా నీకు? నీ సాక్ష్యం బాగుంటే, నువ్వు మంచిదానం అయితే నిన్ను చూసుకోగల దేవుళ్ళకి వస్తారు. నువ్వు రాక్షసులా ప్రవర్తిస్తే నీ వెనకాల నువ్వు నమ్ముకున్న దేవుడి వెనకాల ఒక్కళ్ళు కూడా రారు. అర్థమవుతుందా? ఈరోజు ఆలోచించుకోండి. నీ వెనకాల ఎస్తేరు కింద పనిచేసే పని వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మారిపోతున్నారు. కొర్నేలు కింద పనిచేసే వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొర్నేలును బట్టి, ఎందుకంటే ఎస్తేరును బట్టి. ఈరోజు నిన్ను బట్టి ఎవరైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఆలోచించుకో ఒక్కసారి. దేవునికి మహిమ కలుగునోగాక. ఇప్పుడు పేతురు గారి దగ్గరికి వచ్చేటప్పటికి కొర్నేలి ప్రజలందరినీ పోగేశాడు, ఇరుగు పొరుగుని పోగేసి, బంధువుల్ని చుట్టాలని అందరినీ పోగేశాడు. ఎప్పుడైనా నువ్వు కూటమి పెట్టుకున్నప్పుడు నీ చుట్టాలను పిలుచుకున్నావు నువ్వు ఇంటికి? ఎప్పుడైనా నువ్వు కూటమి పెట్టుకున్నప్పుడు నీ ఇరుగు పొరుగుని పిలిచావా? ఎప్పుడైనా నువ్వు కూటమి పెట్టుకుని నీ భర్తను కూర్చోబెట్టావా? ఎప్పుడైనా కూటమి పెట్టుకుని నీ పిల్లల్ని కూర్చోబెట్టావా? అంటువ్యాధులాగా అంటుకుపోద్దేమో అని భయపడిపోయి మొగుడిని ఒక దగ్గర పంపించేస్తావు, కొడుకుని ఒక దగ్గర పంపించేస్తావు. నువ్వు ఒకద్దనవి గుచ్చుకుంటావు. రేపు పొద్దున్న ఒకద్దన వెళ్తావు పరలోకానికి, లేకపోతే నరకానికి పోతావు. వాళ్ళందరూ కూడా నీతో పాటుగా భజన చేస్తారు అక్కడ నరకంలో. ఒకవేళ నీ ధర్మకార్యాలు దేవుడు ఏమన్నా మెచ్చేసుకుని నిన్ను మాత్రం పై పరలోకంలో తీసుకుపోతే, నీ భర్త, నీ కొడుకులు, నీ కోడలు, నీ మనవలు, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు అందరూ కూడా ఎక్కడుంటారంటే కింద కాలిపోతూ మల మాడిపోతూ ఉంటారు. అప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో మా పాస్టర్ గారు చెప్పారురా బాబు, అప్పుడు మా పాస్టర్ గారిని తిట్టుకున్నాను, నేను నా మనసులో తిట్టుకున్నాను. ఈరోజు అతను చెప్పిందే నిజం. నా వాళ్ళందరూ కింద మాడిపోతున్నారు, నేను ఒకరిదాన్నే పైన హ్యాపీగా ఉన్నాను. సుఖం ఏంటి? నా వాళ్ళందరూ కింద మాడి మసైపోతుంటే నేను మాత్రం హ్యాపీగా ఉండి బతికిదే ఉంది. ప్రభువా నన్ను కూడా కిందకి గింటే అంటావు. అప్పుడు నువ్వు, లేదమ్మా కిందకి గింటే అవకాశం లేదు, ఇంకా నువ్వు కిందకి వెళ్ళకూడదు, వాళ్ళు పైకి రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సిచ్యువేషన్ ఇదే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. ఇది 100% నిజం. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో. కొర్నేలి కుటుంబంలో నువ్వు రక్షించుకో. కొర్నేలి కుటుంబం ఆశీర్వదింపబడింది, కొర్నేలి కుటుంబం దీవించబడింది. నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం కూడా దీవించబడాలి, నీ కుటుంబం కూడా హెచ్చించబడాలి. అలా హెచ్చించబడాలంటే నువ్వు ఒక్కరిదానివి వచ్చేసి దేవుణ్ణి ఆరాధించేస్తే ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు ఒక్కరిదాని వచ్చేస్తే నువ్వు మాత్రమే రక్షింపబడతావు, నువ్వు మాత్రమే ఆశీర్వదింపబడతావు, నువ్వు మాత్రమే రేపొద్దున్న పరలోకానికి వెళ్తావు తప్ప నీ కుటుంబము పరలోకానికి వెళ్ళదు. కాబట్టి నీ కుటుంబము, నువ్వు అందరూ కూడా పరలోకంలో హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడే దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకో. ఇజ్గే దగ్గరికి వచ్చి అంటాడు యెషయా ప్రవక్త, చనిపోబోతున్నావు నువ్వు, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటాడు. నీ ఇల్లు చక్క పెట్టుకో అంటాడు. నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు చక్క పెట్టుకో. చక్క పెట్టుకున్నాడా లేదా? చక్క పెట్టుకున్నాడా? అతను చనిపోయాడా? లేదు. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పెంచాడు. ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దీపం ఉండగా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఒక కొర్నేలు కుటుంబంలాగా, ఒక యెహోషువ కుటుంబంలాగా, ఒక ఓబేదెదోము కుటుంబంలాగా, ఒక ఆదాము కుటుంబంలాగా, ఒక నోవాహు కుటుంబంలాగా. ఒక ఆదాము కుటుంబాన్ని పక్కన పెడితే ఉన్న ఈ 4 కుటుంబములాగా నీ కుటుంబం వర్ధిల్లాలంటే నువ్వు చక్కబెట్టుకో. నువ్వు ఇల్లుండగానే పేతురు వచ్చే సమయానికి కొర్నేలి ప్రజలందరినీ పోగేసేసాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు గుమ్మం దగ్గర, ఎదురు చూస్తూ ఉన్నాడు గుమ్మం దగ్గర. పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తాడు. ఎంత పెద్ద హోదా కలిగిన వాడు. అతని దగ్గరికి వచ్చి అందరు నమస్కారం పెడుతుంటే అతను మాత్రం పిచ్చోడ్లాగా ఎదురు చూస్తున్నాడు. పిచ్చోడు అతను చెప్పండి, 100 మందికి బాస్, నెలస్తులకి లక్షల రూపాయల శాలరీ వచ్చేస్తుంది.
అధికారం ఉంది, కానీ గేటు దగ్గర ఎదురు చూస్తున్నారు పేదరు. వచ్చే పేదరు గారు ఏమన్నా పెద్ద గొప్పోడా? ఎవరు పేదరు గారు చెప్పాలి? ఎవరమ్మా పేదరు గారు? సేవకు పరంగా గొప్పోడే, కానీ అతని స్థాయి ఏంటి? చేపలు పట్టేవాడు, పల్లోడు, జాలర్రి. అలాంటి వాడు సేవకుడు అయినందుకు ఈ 100 మందికి బాస్ అయినటువంటి ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎదురు చూస్తా ఉన్నాడు. చూసి రాగానే కాళ్ళ మీద పడ్డాడు, వెళ్ళి పేతురు కాళ్ళ మీద పడ్డాడు. ఎంతమంది బాస్ కాళ్ళ మీద పడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఇతడు ఉద్యోగం ఇవ్వచ్చు, తీసేయచ్చు, ఇతనికి అంత అధికారం ఉంది. ఎంతమంది రోజుకి ఇతను కాళ్ళ మీద పడతారు, కానీ ఇతను వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడు? ఒక పల్లివాడు, ఒక జాలరి, ఒక చేపలు పట్టుకునేవాడు, డబ్బు లేనివాడు, పేదవాడు, జాలరి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? కాళ్ళ మీద పడ్డాడు, అతని కాళ్ళ మీద. అప్పుడు పేదరు గారు అంటాడు, నో 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 నో, నేను కూడా నరుణ్ణే, నీలాంటి నరుణ్ణే, నా కాళ్ళ మీద పడవద్దు, నువ్వు యేసు ప్రభు కాళ్ళ మీద మాత్రమే పడు అని చెప్తాడు. అప్పుడు లోపల తీసుకెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఇలా దేవదూత వచ్చాడు, మిమ్మల్ని పిలిపించుకోమని చెప్పాడండి, అందుకని పిలిపించుకున్నాను, ఏం చేయాలో చెప్పండి అంటే, అప్పుడు దేవుడి దర్శనాన్ని బట్టి ముందే దేవుడు పేదరుగా దర్శనం ఇస్తాడు. ఆ విధంగా కొర్నేలికి వాక్యం చెప్పి యేసు ప్రభు గురించి సువార్త చెప్తాడు. సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడతారు. అప్పుడు పేతురు గారు అంటాడు, వెంటనే వీళ్ళందరికీ బాప్తిస్మం ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, కొర్నేలు ఇంటి వారందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మళ్ళా ఇక్కడ కుటుంబం అంతా ఎలాగ హ్యాపీగా ఉన్నారో, ఇంకొక జీవితం ఉంది క్రైస్తవుడికి. ఇదే జీవితం అనుకోకండి, చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జీవితం ఉంది పైన, అక్కడే హ్యాపీగా వాళ్ళు జీవిస్తారు. ఓకే, కాబట్టి కొర్నేలి కుటుంబము అంత దీవెనకరమైనది, అంత ఆశీర్వాదకరమైనది. కాబట్టి మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంతసేపు హ్యాపీగా, నిండు నూరేళ్ళు సౌఖ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో, ఆశీర్వాదంతో జీవించాలంటే కొర్నేలి కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఉండాలి. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.